రాజధాని అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి పార్టీ నేతల ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. సాక్షి కార్యాలయాల ముందు నిరసన తెలిపారు. రాష్ట్రంలో సాక్షి మీడియాను నిషేధించాలంటూ నినదించారు. ఆ పేపర్ ప్రతులను చింపి రోడ్లపై తగలబెట్టారు. ఇప్పటికైనా సాక్షి యాజమాన్యం స్పందించి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి టీవీ ఛానల్లో అమరావతి మహిళలను కించపరిచే విధంగా చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. నందిగామలో కూటమి పార్టీల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నుంచి స్థానిక గాంధీ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లారు. మాజీ సీఎం జగన్, జర్నలిస్టు కృష్ణంరాజు, సాక్షి టీవీ వ్యాఖ్యాత కొమ్మినేని శ్రీనివాసరావు చిత్రపటాలను చెప్పులతో కొడుతూ నిరసన తెలిపారు. వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారతీరెడ్డి, జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాక్షి మీడియాను రాష్ట్రంలో నిషేధించాలంటూ విజయవాడ చిట్టినగర్ సెంటర్లో యువత నిరసన చేపట్టారు. మహిళల్ని కించపరిచిన కొమ్మినేని, కృష్ణంరాజు సాక్షి యాజమాన్యంపై కోడిగుడ్లు విసిరి నిరసన తెలిపారు. సాక్షి ఛానల్ పత్రికను మూసివెయ్యాలంటూ తిరువురులో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. గుంటూరు లార్జి కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. సాక్షి ప్రతులను తగలబెట్టి జగన్, భారతీరెడ్డి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన మాటలను ఖండించారు. అమరావతిని అప్రతిష్టపాలు చేస్తున్న సాక్షి మీడియాను నిషేధించాలని కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ డిమాండ్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన కూటమి ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, రాజ్యసభ మాజీ సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ఆధ్వర్యంలో సాక్షి పత్రికను దగ్ధం చేశారు. సాక్షి మీడియా ద్వారా అవాస్తవాలను ప్రసారం చేస్తూ అప్రతిష్టపాలు చేస్తుందని మండిపడ్డారు. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించాలనేటువంటి ఆలోచన వేళ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ చేస్తూ ఇటువంటి సందర్భంలో అభివృద్ధి కార్యక్రమాలని వరవలేనటువంటి సాక్షి మీడియా గ్రూపు వారి మీడియా ఛానల్ ద్వారా ప్రచారం చేయడం అనేది సహించరాని విషయంగా మేమంతా కూడా భావిస్తాం. ఇటువంటి తప్పుడు వార్తలు ప్రచారం చేసినటువంటి సంబంధిత వ్యక్తులు ఏవైతే ఉన్నారో వీరందరి మీద కూడా కేసులు పెట్టాలి. తూర్పుగోదావరి జిల్లా రాజనగరంలోని సాక్షి కార్యాలయం వద్ద కూటమి శ్రేణులతో కలిసి అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ వేరువేరుగా ఆందోళన చేపట్టారు. అమరావతి మహిళలను అవమానించిన సాక్షి జర్నలిస్టులు యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కొత్తపేటలో తెలుగు మహిళల ఆధ్వర్యంలో ప్లక్కార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ డిబేట్లు నిర్వహించిన సాక్షి ఛానల్ మూసివేయాలంటూ నినాదాలు చేశారు. నిడదవోలులోని గణేష్ చౌక్ సెంటర్లో కూటమి నాయకులు ధర్నా చేపట్టారు. సాక్షి పత్రిక ప్రతులు చింపి చెప్పులతో కొట్టి నిరసన తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో సాక్షి ప్రతులను చింపేసి జగన్, భారతీరెడ్డి, కొమ్మినేని శ్రీనివాసరావుతో పాటు సజ్జల రామకృష్ణారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. కఠినాతకఠినమైన చర్యలు తీసుకోవడం ద్వారా భవిష్యత్తులో ఇంకెవరూ ఇటువంటి పునరావృతం కాకుండా చూసే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందో హెచ్చరిస్తా ఉన్నాం. అమరావతి మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్లో మహిళలు నిరసన చేపట్టారు. పాయకరావుపేటలో కూటమి పార్టీలకు చెందిన మహిళా నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజధాని అమరావతిపై విషం కక్కుతూ సాక్షి మీడియాలో వార్తలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో టీడీపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. 3 రోడ్ల కూడలి వద్ద మానవహారంగా ఏర్పడి సాక్షి పత్రికకు నిప్పు పెట్టారు. పాతపట్నం నియోజకవర్గంలో మహిళలు నిరసన ర్యాలీ నిర్వహించారు. కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావు మహిళలపై దుర్భాషలాడటం దారుణమని అన్నారు. మహిళలను కించపరిచిన కొమ్మినేని, కృష్ణంరాజులపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలుగు మహిళలు కర్నూలులో డిమాండ్ చేశారు. పాణ్యంలో మాధవీనగర్ వద్ద రహదారిపై నిరసన తెలిపారు. కడపలో తెలుగు మహిళలు ఆందోళన చేపట్టారు. సంధ్యా సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకు టీఎన్ఎస్ఎఫ్ నాయకుల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో మహిళలు భారీ ఎత్తున నిరసన చేపట్టారు. సాక్షి టీవీ పత్రికను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. చిత్తూరు జిల్లా పొంగనూరులో టీడీపీ మహిళా నేతలు ర్యాలీ నిర్వహించారు. కదిరిలో మహిళలు ర్యాలీ నిర్వహించారు. సాక్షి ఛానల్ను రద్దు చేస్తూ యాజమాన్యంపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని నినాదాలు చేశారు. రాప్తాడు పరిధిలోని కళ్యాణదుర్గం సమీపంలో మహిళలు భారీ ర్యాలీ నిర్వహించారు. వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డలు లేరా, తల్లులు లేరా? వీళ్ళకందరికీ అవమానంగానే జరుగుతుంది. వీళ్ళందరూ ఎందుకు ముందుకు రాలేకుంటున్నారు? ఒక జర్నలిస్ట్ ఇలా మాట్లాడితే ఏ మహిళకైనా ఇలాంటి పదాలు, అనుచిత వ్యాఖ్యలు ఎవరైనా చేసినారు అంటే
చెప్పు తీసుకొని సాక్షి మీడియాను దెబ్బ కొట్టే వరకు నిద్రపోమని హెచ్చరిస్తున్నా. కొంచెమైనా సెన్స్ ఉండాలి. వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కావడం లేదు. లేడీస్ మేము ఎంతవరకైనా మేము పోరాటం చేస్తాము. అందరం కలిసినాం కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోవడం జరిగింది. ఆ బాధను తట్టుకోలేక వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. బహిరంగ క్షమాపణ చెప్పాలండి మహిళలకి. ఎంత డిప్రెషన్ లో మహిళలు మాట్లాడుతున్నారంటే అంత వీనంగా మాట్లాడుతున్నారు. తప్పది. ఈ రోజు రాజ్యం లేది మహిళనే. మీ పార్టీలో ఉండే మహిళలు కూడా మహిళలే, ఇంట్లో ఉండేది మహిళలే. అందరికీ వర్తిస్తుంది ఈ మాట. ఇంతమంది మహిళలు ఉన్నారు, అంతమందికి క్షమాపణ కోరాల్సిందే. రాజధానిని వేశ్యల రాజధాని అని చెప్పి అనుసరిస్తూ మాట్లాడినటువంటి సాక్షి ఛానల్ ని బ్యాన్ చేయాలని కూడా కోరుతున్నాము. అమరావతి కోసం, అమరావతిలో ఉండే రాజధానిలో ఉండే ఆ ప్రజలు, ఆ మహిళలు, ఆ రైతు బిడ్డలు, ఆ రైతు మహిళలు వాళ్ళు ఏం చేశారు? వాళ్ళ భూములను దానం చేశారు. ఈ రోజు వాళ్ళనా నువ్వు వేషలంటున్నది? ఆడజాతిని అవమానిస్తున్నావు. ఖబర్దార్, జాగ్రత్త. భారతిరెడ్డి ఖచ్చితంగా క్షమాపణ చేయాలి. లేదంటే మళ్ళీ ఇదే విధంగా మేమందరం మహిళలు కలిసి తాడేపల్లి ప్యాలెస్ ముట్టడించి ఖచ్చితంగా మీ అందరికీ బయటికి లాక్కొని వస్తామని తెలియజేస్తా ఉన్నాం.